స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం ఒంగోలు నగరంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. 3,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై మినీ స్టేడియం వరకు సాగింది. భారత్ మాతాకీ జై, వందే మాతరం అన్న విద్యార్థుల నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మినీ స్టేడియం వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో గత 5 రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి తరానికి స్వాతంత్ర్య వీరుల గురించి, స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని తెలియచేయడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. ఈ వేడుకలలో ప్రజలు, యువత భాగస్వాములయ్యారన్నారు. ఈ పట్ల అక్కడ కలెక్టరేట్ దగ్గర వాటర్ వాటికి కూడా ఇవన్నీ అన్ని కూడా ఇక్కడికే తెప్పించేసి మీ చేతిలో ఉన్న జాతీయ పతాకాన్ని అందరూ పైకి నెత్తండి. పైకి గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా రావాలి. ఒకటే లైన్ లో వాళ్ళ బోర్డర్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొంచెం పెద్ద లైన్ అవుతుంది. అందరూ కూడా మాతృభూమి భారతీయులందరూ నడుచుకుంటాను, జంతువుల పట్ల అందరికీ నమస్కారం. రేపు ఆగస్టు 15వ తారీఖున మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ప్రజల్లో దేశభక్తిని ఇమిడించేలాగా అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మనకి యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి స్వాతంత్ర్యం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసేలాగా కొన్ని కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేస్తాము. ఒంగోలు పట్టణంలో సుమారు 2 నుంచి 3 వేల వరకు కూడా స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా పౌరులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. సో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి ఒక విజన్ అనేది మనం వికసిత భారత్గా ఒక విజన్ పెట్టుకున్నాము. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తను చేయాలని చెప్పేసి మనం అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే దేశం యొక్క ఇంపార్టెన్స్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశానికి వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ప్రతి సిటిజన్స్ అందరూ కూడా చాలామంది హౌస్ మీద ఫ్లాగ్ పెట్టుకోవడం, తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేయడం, దాంతోపాటు తిరంగ ర్యాలీసు,
తర్వాత హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద ఫ్లాగ్స్. రేపు 14th మెగా ప్లాంటేషన్ డే ఉంది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ రకంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక ఉత్సవంలాగా, ఒక పండగలాగా ప్రకాశం జిల్లా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.